జూన్ 13. వేషధారి యొక్క మోసము. వేషధారుల కపట ప్రవర్తన, వారి నకిలీ ఆరాధన దేవుని మృదువైన ఆత్మకు తీవ్ర కోపాన్ని తెప్పిస్తాయి. వారిపై ఆయన ఆగ్రహం బద్దలయ్యేలా చేస్తాయి. వేషధారి దేవుని పరిశుద్ధమైన ఆరాధనలోకి కూడా చొరబడతాడు. పస్కా పండుగ నాడు యూదా ఏమాత్రం సంకోచం లేకుండా మిగిలిన అపొస్తలులతో కలిసి కూర్చున్నాడు. అందరిలోకి తానే అత్యంత యోగ్యుడైన అతిథి అన్నంత ధీమాగా అతడు భావించాడు. గర్విష్ఠి అయిన పరిసయ్యుడు కూడా నలిగిన హృదయం గల సుంకరి పక్కనే నిలబడి మందిరంలో ప్రార్థించాడు. అయినప్పటికీ ఇలాంటి మనుషులు ప్రార్థించినప్పుడు అవి దేవునికి తోడేళ్ల ఓళల్లాగా, కుక్కల అరుపుల్లాగా వినిపిస్తాయి. నైపుణ్యం గల దావీదు తన చేతులతో వీణను ఎంతో మధురంగా వాయించి సౌలులో ఉన్న క్రోధావేశాలను చల్లార్చాడు. కానీ వేషధారుల కపట ప్రవర్తన, వారి నకిలీ ఆరాధన దేవుని మృదువైన ఆత్మకు తీవ్ర కోపాన్ని తెప్పిస్తాయి. వారిపై ఆయన ఆగ్రహం బద్దలయ్యేలా చేస్తాయి. వేషధారి దేవుడిని వెక్కిరించడానికి ప్రయత్నిస్తాడు, కానీ దేవుడు వెక్కిరించబడడు. యేసు అంజూరపు చెట్టును శపించినప్పుడు ఈ సత్యాన్నే ఉదాహరణగా చూపించాడు. దాని పచ్చని ఆకులు ఆకలితో ఉన్నవారిని పండ్లు ఉంటాయేమోనని ఆకర్షించాయి. కానీ తీరా చూస్తే అక్కడ ఏ ఫలము లేకపోవడంతో వారు నిరాశతో వెనుతిరిగారు. ఒకవేళ ఆ చెట్టుకు పండ్లు లేనట్లే ఆకులు కూడా లేకపోయి ఉంటే అది క్రీస్తు శాపానికి గురయ్యేది కాదు. ప్రతి అబద్ధము దాన్ని వినే వ్యక్తిని వెక్కిరించినట్లే అవుతుంది. ఎందుకంటే అబద్ధాలాడువాడు సత్యాన్ని దాచి ఎదుటి వ్యక్తిని వెర్రివాణ్ణి చేస్తాడు. దెలీలా సంసోనును, నన్ను వెర్రిదానిని చేయుటకు ఎందుకు నీవు ప్రయత్నించుచున్నావు అని అడిగినట్లు అతడు తనకు అబద్ధాలు చెప్పి తనను మోసం చేస్తున్నాడని ఆమె నిలదీసింది. తన సన్నిధికి వచ్చేటప్పుడు ఎవరు ఖాళీ చేతులతో రాకూడదని దేవుని ఆజ్ఞ. కానీ వేషధారి సరిగ్గా అదే చేస్తూ దేవుడిని ఎగతాళి చేస్తాడు. అతడు నోటి నిండా మాటలతో రావచ్చు, కానీ అతని హృదయం మాత్రం పూర్తిగా ఖాళీగా ఉంటుంది. అయితే కేవలం మతాచారాలను పాటించడంలో మాత్రం వేషధారి తరచుగా యథార్థవంతుడైన క్రైస్తవుణ్ణి కూడా మించిపోతాడు. కేవలం తన నాలుగుతో, మోకాళ్లతో, పైపై మాటలతో మరియు బాహ్య ఆచారాలతో దేవునికి వినోదం కలిగించడానికి ప్రయత్నిస్తాడు గనుక అందరిలోకి అతడిని మతాచారాల ప్రావీణ్యుడు అని పిలవచ్చు. అయినప్పటికీ దేవుడు హృదయాన్నే చూస్తాడు. లోపల ఉన్న ద్రాక్షారసం మంచిదైతే మనిషి దాన్ని ఒక సాధారణ చెక్క కప్పులోనైనా సంతోషంగా తాగుతాడు. కానీ ఒక గిన్నెకు పైన ఎంత అద్భుతంగా బంగారం పూత పూసినప్పటికీ లోపల చుక్క ద్రాక్షారసం కూడా లేకపోతే అలాంటి పాత్రను అతిథికి అందించడం అతన్ని వెక్కిరించడమే అవుతుంది.